ఏం చేస్తున్నావు పూలగంప? పూలు కోస్తున్నాను. అబ్బో, తమరేం చేస్తున్నారు? పూలగంప చూస్తున్నాను. ఇల్లింత ప్రశాంతంగా ఉండడానికి కారణం మా అమ్మే. అవునా? అవును, ఆవిడ ఇంట్లో లేకపోతేనే కదా ఇల్లింత ప్రశాంతంగా ఉండేది. మావయ్య, కాఫీ ఎవరు ఇమ్మంటారా? ఫ్రెష్ అయ్యి వస్తానమ్మా. తాగి వెళ్ళొచ్చు కదా నాన్న. ఇంట్లో పువ్వుల కన్నా నవ్వులు గొప్పగా విరబూస్తున్నాయి. ఆ పరిమళం ఇల్లంతా తిరగనివ్వరా? మనం నవ్వుతూ సంతోషంగా ఉన్నామని మా నాన్న మురిసిపోతున్నారు. అది నాకు అర్థం కాలేదనుకున్నారా? నాకు ఎక్కడా దొరకదు. అవును, నాకు ఎన్ని ట్రిప్లు వేసినా దొరకదు. అయ్యో, కూర మాడిపోతుంది. కాస్త వీటిని విడివిడిగా సర్దండి. సరే. రే, అమ్మేదిరా. పూలు అమ్మడానికి వెళ్ళింది. ఏంట్రా పెట్టకారంగా ఉందా? ఇప్పుడు అమ్మతో నీకేం పర్రా? ఊరికే అడిగాను. ఇల్లింత ప్రశాంతంగా ఉంటే నీకు నచ్చడం లేదా? ఆ శబ్దావతి, ఆ నోరావతి, ఆ గోలావతి కావాల్సిందేనా నీకు? రే, నేను ఊరికే అడిగాను. గొడవ పెట్టుకునేంత ఖాళీ లేదు. యూనో, ఐఎమ్ వెరీ బిజీ పర్సన్. నాలాంటి బిజినెస్ పర్సన్ అంత చీప్ గా గొడవలు పడుతూ కూర్చోడు. గొడవ పడితే మాత్రం ఏం పీకుతారా? ఓపో, నా చేతిలో వేడి తిరిగినోడా? నా శాపానికి. అరే, నోరు మూసుకో, నోరు మూసుకో. నేను పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి ఎక్కువసేపు దండం పెట్టుకోలేకపోతున్నాను. నేను ఎంత బిజీయో నీకు తెలుసు కదా. ఏడు సేవలే, మూసుకొని పోరా. నువ్వేమైనా అన్నావా? నేనా? నేనే ఉన్నాను. ఏమనలేదు. పూలు లెక్క పెడుతున్నారా? నా భ్రమేమో. నాకు కోట్లు వర్షం కురిసేలా చేయి స్వామి. నీకు వారానికి ఒక కొబ్బరికాయ కొడతాను. ఎగిరి తంత పోరా. మళ్ళీ ఏమైనా అన్నావా? రేయ్, నేనేమన్నాను? నువ్వు భ్రమ పడుతున్నావేమో. అంతే అయి ఉంటుంది. రేయ్, ఆగు. ఇటు వచ్చి హెల్ప్ చేయి. నేనా? ఈ పూలు సర్దాలరా. వాట్ యు మీన్? అతి త్వరలోనే ఇండియాలో పెద్ద పూలు కాబోతున్నావా? మూసుకొని రావు. ఎవరిని పట్టుకుని ఏం చేయమంటున్నారా? ఎవరిని పట్టుకోకుండానే హెల్ప్ చేయమంటున్నాను. హలో డ్రైవర్, ఐఎమ్ బిజీ బిజినెస్ మ్యాన్, అది మర్చిపోకు. రేయ్, నువ్విప్పుడు హెల్ప్ చేయకపోతే నీ నోరు, నీ నాలిక. వెయిట్, పూల్ సర్దారు అంతే కదా? రే, ఊరికి శాపం పెడతామని బెదిరిస్తావేంట్రా? మనం బ్రదర్సే కదా. పుట్టేవలే భూమికి భారంగా. పని చూడరా, అది చూడు. ఇదిగో ఫినిష్ చేసుకో, నాకు పని ఉంది. రే 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 రే. అయినా వీడు శాపం పెడతాడని నేను భయపడ్డా ఏంటి? నా దగ్గర రోహిణి హిమాలయాల నుంచి తెప్పించిన తాయితుందిగా, ఇంకేం భయం? తాయితేది గమ్మత్తుగా ఉంది. తాయి తెడిపోయింది. మనోజ్, ఏంటిది? ఏమైంది? తెలియంది ఇది. ఏం వెతుకుతున్నావు? నువ్వు ఉండి చెప్తాను. అరే, నీకేమైంది? అసలు ఏం వెతుకుతున్నావు? చెప్తాను, ఒక్క నిమిషం ఆగు. ముందు ఏయ్, లేస్తావా లేదా?
చూసావా అది లేదు, అందుకే ఇది తీసావు. ఏది లేదు? అదే పోయింది. అదే అంటే బ్రెయినా? కాదు రోహిణి, నువ్వు గిఫ్ట్ గా ఇచ్చిన తాయెత్తు. ఓ దానికా? కసేపు మనిషిలా, కసేపు జంతువులా, కసేపు పాములా, ఎలకలా, పిల్లిలా వెతుకుతూ ఇల్లు జూపాక్ చేసావు, పోతే పోయింది. అదేంటి అంత సింపుల్ గా చెప్పేశావు? నువ్వు హిమాలయాల నుంచి ఎంతో ప్రేమతో తెప్పించిన తాయెత్తు కదా, పోతే పోయిందంటావేంటి? దొరికితే దొరికిందని వెతకాలి కదా. 20 రూపాయల తాయెత్తు. నేను ఆడిన అబద్ధం బాగా నమ్మేసినట్టున్నాడు పాపం. అదా అంత మహిమ గల తాయెత్తు పోగొట్టావా? నీకసలు రోహిణి 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 ఎంత కష్టపడి. రోహిణి ప్లీజ్ రోహిణి. అలా ఎలా? రోహిణి వెతుకుతున్నాను కదా. ఎక్కడికి వెళ్ళావు? లేవగానే లండన్కి వెళ్ళాను, తర్వాత స్నానం చేసి కిందకి వెళ్ళాను. బాలుగాడి పూల గంపలో పూలు ఏరడానికి హెల్ప్ చేశాను. పూలు ఏరడానికి హెల్ప్ చేసావా? ఆ, సిగ్గులేదు? నువ్వేంటి, నీ చదువేంటి, నీ లెవెల్ ఏంటి? ఏం చేయను, హెల్ప్ చేయకపోతే వాడు శాపం పెట్టేలా ఉన్నాడు. అలాగే బెదిరించి ఇల్లు కూడా ఊడ్చి తొడవమంటాడు. ఆ పనులు కూడా చేస్తావా? కింద వెతుకు వెళ్ళి. అవును, నాలుగు బిజినెస్ మ్యాన్ తో పూలు ఏరిస్తాడా? చెప్తాను వీటి మరి. ఏంట్రా మీ అమ్మేది? కామాక్షి అక్కతో కలిసి సుందరికి మెట్టెలు చేయించాలని చారీ గారి దగ్గరికి వెళ్ళింది. ఆహా, ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంది. అయితే రావద్దని ఫోన్ చేయను నాన్న. రేయ్ ఏంటి, నేను రావద్దని ఫోన్ చేస్తావా? పైన ఉండాలా, కిందకి రావద్దా? రేయ్ అర్థమెదడు, నేనన్నది నీ గురించి కాదురా. మావయ్య వంట ఏం చేయమంటారు మావయ్య? లంచ్ కి ఉండకపోవచ్చమ్మా. రంగారావుతో కలిసి వెడ్డింగ్ కార్డ్స్ పంచడానికి వెళ్ళాలి. ఏదున్నా భోజనం తర్వాతే పెట్టుకోండి, నేను బాబాయ్కి చెప్తాను. అవును, తిరగడానికి ఓపిక. రేయ్ పందిలా తిరుగుతున్నాయంట్రా, ఇంట్లోకి దూరింది అనుకున్నాను. ఏమైందిరా? పోయింది. ఏం పోయింది? విలువైందే పోయింది. విలువైందంటే వాచా, ఉంగరమా, చైనా, బ్రేస్లెట్టా, ఏంటో చెప్పు. తాయెత్తు. తాయెత్తా? ఏది నీ తలకాయ ఎత్తు. ఛీ, థు. 20 రూపాయల తాయెత్తు కోసం జంతువుగా మారిపోతావా? పాముల పాకుతూ కూడా వెతికాడు. ఇక చాలే మనోజ్. వీల్లేదు. తాయెత్తు వల్ల నేను కోటీశ్వరుడిని అయిపోతానని, విదేశాల్లో కూడా బిజినెస్ చేస్తానని ఎంతో గొప్పగా స్వామీజీ చెప్పాడని చెప్పావు. అది లేకపోతే ఎలా? అయ్యో మనోజ్, ఏమండి, పూలన్నీ పాడు చేస్తున్నారు, అవి డెలివరీకి ఇవ్వాలి. ఆగమంటుంటే. మనోజ్ ఏంట్రా ఇది? వెర్రి ముదిరిందా? ఆగు మనోజ్. నేను ఆగితే నా అదృష్టం ఆగిపోతుంది. ఈ తొక్కలో పూలు సర్దడం కోసం నా తాయితే పోగొట్టుకున్నాను. రేయ్, పూల గురించి తక్కువ చేసి మాట్లాడవా పచ్చడి చేస్తాను. నువ్వు పద మనోజ్. అది కాదు రోహిణి. ఇప్పుడు పూల కోసం బాలు గొడవ పడతాడు, అవసరమా? పూల కోసం ఆయన గొడవ పడతాడా? అంటే మీ ఆయన చేసిన పని బాగుందా? అన్ని పూలు అలా విసిరేస్తే ఇప్పుడు నేను ఆర్డర్ ఎలా ఇవ్వాలి? మాట రాదా? కాస్త అయినా ఇంగిత జ్ఞానం ఉండాలి. ఛీ! రేయ్, మీ ఆవిడని మర్యాదగా మాట్లాడమనరా. కోసి కారం పెడతా, ఎందుకంటే మరి అది ఎవరిస్తారా? రేయ్ మనోజ్, నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే వాడు కొట్టే కొట్టుడికి ఏమైపోతావో నాకే తెలియదు. వదిలేసిపో. నాన్న తాయితు. నువ్వు రా మనోజ్. రోహిణి, చూసావన్నా వాడి పని? అయినా తొక్కలో పూలు అంటాడా? ఇంతకు ముందు నేను చెప్పిస్తే కళ్ళు పోయినాయి, ఇప్పుడు చెప్పిస్తే ఆగండి. ఆయనకి ఏమైనా అయితే మళ్ళీ మనమే హాస్పిటల్ బిల్లు కట్టాలి. వాళ్ళ మలేషియా మావయ్య వచ్చేం కట్టడుగా. హే భగవాన్, నా కోసం నా భార్య హిమాలయాల నుంచి తాయితీ తెప్పిస్తే అది కాస్త పోయింది. నా ఎదుగుదల ఆగిపోతుందా? నేను బిజినెస్ లో పైకి రాలేనా? కోటీశ్వరుని కాలేనా? పెద్ద బిజినెస్ మ్యాన్ గా పేరు తెచ్చుకోలేనా? మనోజ్ ఇంత ఫీల్ అవుతాడని అస్సలు అనుకోలేదు. నేనే
తప్పుగా ఆలోచించాను. ఛ! సరే, వాళ్ళకి స్వీట్ కాంప్లిమెంటరీగా పంపించండి. వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు కదా. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండి మేడం. ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది, సూపర్ గా ఉంది. నిజంగా చెప్తున్నాను, ఈ ఏరియాలో చాలా చోట్ల ఫ్రైడ్ రైస్ తిన్నాను, కానీ మీ దగ్గర ఉన్నంత టేస్ట్ గా ఎక్కడా లేదు. మీ చెఫ్ ఎవరో గానీ చాలా అద్భుతంగా వండుతున్నాడు. తన పేరు రవి సార్. చాలా డెడికేషన్ తో పనిచేస్తాడు. ప్రతి డిష్ ని తన ఇంట్లో వాళ్ళ కోసం వండుతున్నట్టు వండుతాడు. అందుకేనేమో ఆ టేస్ట్ వస్తుంది. ఆయనకి నా తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి. తప్పకుండా చెప్తాను సార్. సార్, ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం, సూపర్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ విజిట్ అగైన్. మీరు రవి అత్తయ్య గారు కదా? ఆ రోజు నేను రవి షాప్కి వచ్చినప్పుడు మీరు కూడా వచ్చారు. గుర్తుపట్టారా? గుర్తుపట్టాను. నువ్వు కూడా బానే గుర్తుపట్టావే. ఎలా ఉన్నారు? బాగున్నాను. రవిని కలవడానికి వచ్చారా? పిలువనా? లేదు లేదు, మామూలుగానే వచ్చాను. అలాగా, కూర్చోండి, ఏమైనా చెప్తాను. తొందర ఏం లేదు. ఇప్పుడే ఆ కస్టమర్స్ మా షెఫ్, అదే మీ అల్లుడు రవి గురించి ఎంత గొప్పగా మాట్లాడారు. విన్నారా? విన్నాను, మొత్తం విన్నాను. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. తప్పకుండా రండి, ఉమ్, కూర్చోండి. రెండు జ్యూసులు తీసుకురా. ఓకే మేడం. చెప్పండి. మీ బిజినెస్ చాలా బాగా ఇంప్రూవ్ అయినట్టుంది. అవునండి, నేను ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత చాలా మార్పులు చేశాను. మెనూ మార్చాను, ఇంటీరియర్ మార్చాను, సర్వీస్ మార్చాను, సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కూడా చేశాను. కస్టమర్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు? కరెక్టే. అందుకే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటది? ఈ రెస్టారెంట్ ని నాకు అమ్మేస్తావా? ఏంటి ఏమన్నారు? అదే, ఈ రెస్టారెంట్ అమ్మితే నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో మా అల్లుడికి ఒక మంచి రెస్టారెంట్ పెట్టిద్దాం అనుకుంటున్నాను. అది ఇదే ఎందుకు అవ్వకూడదు? నువ్వెంత అడిగినా ఇస్తాను. ఏంటి మేడం, జోక్ చేస్తున్నారా? నేను సీరియస్ గానే చెప్తున్నాను. ఈ హోటల్ కి ఇంత పేరు వచ్చిందంటే అది నీ ఒక్కదాని వల్ల కాదు, మా అల్లుడి వల్ల కూడా. ఇందాక కస్టమర్స్ అందరూ పొగిడింది మా అల్లుడినే కదా. అందుకే అనిపించింది ఈ హోటల్ మా అల్లుడి చేతిలో ఉంటే ఇంకా బాగుంటుంది అని. ఇదిగో, ఎంత కావాలో నువ్వే రాసుకో. ఇప్పుడే సైన్ కూడా చేశాను. ఒకసారి మీరు లేవండి. ఎందుకు? లేవండి. చూడండి, మీ అల్లుడికి మీరు రెస్టారెంట్ కొనివ్వాలనుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ నా హోటల్ ని నేను అమ్మాలనుకోవడం లేదు. అది నా బిజినెస్ మాత్రమే కాదు, నా కళ, నా కష్టం, నా గుర్తింపు. డబ్బుతో కొనలేని కొన్ని విషయాలుంటాయి, వాటిల్లో ఇదొకటి. అంత సీరియస్ గా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను మంచి ఆఫరే ఇస్తున్నాను. రేపు మా అల్లుడు బయటకు వచ్చి ఇంకో రెస్టారెంట్ పెట్టుకుంటే నీకు ఈ లాభాలు ఉండవు, ఇంత మంచి చెఫ్ కూడా దొరకడు. అందుకే చెప్తున్నాను, ఇదే అమ్మేస్తే నీకే మంచిది. ఏంటి, నన్ను బెదిరిస్తున్నారా? బెదిరించడం కాదు, నిజం చెప్తున్నాను. ఈ హోటల్ నుండి మా అల్లుడు బయటకు వస్తే దీనిని ఎవరు కన్నెత్తి కూడా చూడరు. మీ దగ్గర డబ్బుంది, మీ అల్లుడికి 10 రెస్టారెంట్లు కొనివ్వండి, నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ నా హోటల్ ని మాత్రం కొనలేరు. దయచేసి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎక్స్క్యూజ్ మీ. నా దగ్గరకు వచ్చి నాకే ఆఫర్ చేస్తున్నారు. నేను గెట్ అవుట్ అనే లోపు వెళ్ళిపోండి. వెళ్తాను. ఏదో ఒక రోజు ఈ హోటల్ అమ్మాల్సిన పరిస్థితి నీకు వస్తుంది. ఆ రోజు కోసం ఈ చెక్ ఇక్కడే ఉంచి వెళ్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ మేడం.
విద్య పాప, విద్య పాప, విద్య పాప. హాయ్ విద్య పాప. అరే మాణిక్యం, నువ్వేంటిక్కడ? శుభవార్త చెప్పడానికి వచ్చానమ్మా. శుభవార్త చెప్పడానికా? ఏంటో శుభవార్త? కూర్చో. ఆ, ఇదిగో ఈ శుభలేఖ ఇవ్వడానికి వచ్చానమ్మా. కొంప తీసి నీ పెళ్ళా ఏంటి? అయ్యో పాప, నాకు మళ్ళీ పెళ్ళేంటి? నాకు ఎప్పుడో అయిపోయింది. ఎల్లుండి మా మేనల్లుడి పెళ్లి, నువ్వు తప్పకుండా రావాలి. అలాగే, ట్రై చేస్తాను. ట్రై కాదు, రావాలి. పెళ్లికి పిలిస్తే ట్రై చేస్తా అనకూడదు. వచ్చి వాళ్ళని ఆశీర్వదించి భోజనం చేసి మరీ వెళ్ళాలి. సరే బాబు, వీలు చూసుకొని వస్తాను. ఇలా అన్నా బాగుంది. ఇదిగో ఇది రోహిణి పాప కోసం. నువ్వే వెళ్ళి ఇవ్వచ్చు కదా. ఎలా ఇవ్వమంటావమ్మా? నేను వాళ్ళ ఇంట్లో మలేషియా మావయ్యను కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళలేను, వాళ్ళ ఫర్నిచర్ షాప్ కి వెళ్ళలేను. అవును, అది కూడా నిజమే. నువ్వైతే రోహిణి పాపను కలుస్తుంటావు కదా, అందుకే కాస్త వీలు చూసుకుని నువ్వే ఇచ్చేయమ్మా. అలాగే, నేను ఈ రోజు రోహిణిని కలవడానికి వెళ్తున్నాను. అక్కడే ఇచ్చేస్తాను. అలా అయితే మరీ మంచిది. మీరిద్దరూ తప్పకుండా రావాలి. ఆలోచిస్తాం. మళ్ళీ అదే మాట. ఆలోచించడం కాదు, రావాలి. నాకు మీరిద్దరూ చాలా ఇష్టం అమ్మా. మిమ్మల్ని నా పిల్లలాగే అనుకుంటాను. అసలు ఆ రోహిణి పాప అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మొన్న ఫర్నిచర్ తీసుకున్నప్పుడు కూడా ఎంత తక్కువ రేటుకి ఇప్పించిందో తెలుసా? జీవితాంతం మా రోహిణి పాప షాప్ లో తీసుకున్నానని గర్వంగా చెప్పుకుంటాను. సరే, నీ ప్రేమ అంతా అర్థమైంది. కార్డు కూడా ఇస్తాను. పెళ్లికి రావడానికి కూడా ప్రయత్నిస్తాను. ఇంకా ఏమైనా ఆర్డర్లు ఉన్నాయా? ఆర్డర్లు కాదు, ఆహ్వానాలు. సరే, నేను బయలుదేరుతానమ్మా. సరే ఉండండి, నాకు కూడా బయట చిన్న పనుంది. అలాగేనా? పదండి వెళ్దాం. మీనా, మ్మ్, మీనా, చెప్పండి. నన్ను చూసి మాట్లాడు. పనిలో ఉన్నానండి, చెప్పండి. పర్లేదు. ఇంట్లో వంట పూలే కాదు, నేను కూడా ఒకడు ఉన్నాను. కాస్త నన్ను కూడా పట్టించుకో. కాఫీ కావాలా, టీ కావాలా? ముద్దు కావాలి. ఆ? చేతులు ఖాళీగా లేవు, వెళ్ళి పని చూసుకోండి. ముద్దుకి చేతులతో పనే ఉంది. నాతో కాసేపు మాట్లాడు. రోజు రాత్రి మాట్లాడతాంగా. కరెంట్ బిల్లు, పాలోడు, కూరగాయలు, గ్యాస్, వీటి గురించి మాట్లాడుకున్నట్టేనా? ఇటు అయ్యో, అవి ముట్టుకోకండి, నలిగిపోతాయి. అయితే నిన్నే పట్టుకున్నా. అయ్యో, కూర మాడిపోతుంది. లేవండి. కూర మాడినా పర్వాలేదు, మన ప్రేమ మాత్రం మాడిపోకూడదు. ఈ డైలాగ్ మాడిపోయింది. ఈ రోజు మీకేమైంది? ఏం కాలేదు మీనా. ఏంటి వేళ? ఎందుకు నా చుట్టూ గడియారంలో ముళ్ళులా తిరుగుతున్నారు? ఎందుకంటే నిన్ను చూసి చాలా రోజులైపోయింది అనిపిస్తుంది. రోజు చూస్తున్నారు కదా. చూడడం వేరు, మనసారా చూడడం వేరు. ఎన్ని రోజులైంది మన ఇద్దరం బయటికి వెళ్ళి. ఎక్కడికైనా వెళ్దాం రా మీనా. నాకిప్పుడు తీరిక లేదు. తీరిక చేసుకో. ఈ 2 రోజులు పని పూర్తవ్వాలి. తర్వాత రంగారావు బాబాయ్ వాళ్ళ పెళ్లి అలంకరణ మొదలవుతుంది. పూల దండలు, ఆర్డర్లు, చాలా పనుంది. పనులు ఎప్పుడు ఉంటాయి మీనా, కానీ మన కోసం మనం సమయం పెట్టుకోకపోతే ఏదో ఒక రోజు క్యాలెండర్ తిప్పి చూస్తే సంవత్సరాలు అయిపోతాయి. రా మీనా, పూలు కొనడానికి వెళ్దాం. అక్కడి నుంచి అలా అలా తిరిగి వద్దాం. మీకు పూలు కొనాలనుందా, లేక నాతో తిరగాలనుందా? పూలు సాకు, కారణం నువ్వే. అబ్బా, ఏంటండి? ఇప్పుడైనా నా వైపు చూసావు. ఈ రోజు మీకేంటి? నా మీద ప్రేమ పొంగిపోతోంది. ఈ బాలుగాడి ప్రేమ అంటే ఏమనుకున్నావు? నీ తర్వాతే నాకు ఈ ప్రపంచం. ట్రిప్పులు వదిలేస్తా, స్నేహితులు వదిలేస్తా. నువ్వు నవ్వితే చాలు, నువ్వు నా పక్కనుంటే చాలు, నాతో 2 మాటలు మాట్లాడితే చాలు, నీ చేతి కాఫీ తాగితే చాలు. ఈ ప్రపంచంలో అందరికంటే నేనే ధనవంతుడిని, ఎందుకంటే నా దగ్గర నువ్వున్నావు. హలో సార్, మీ కార్ సర్వీసింగ్ ఈ రోజు పూర్తి కాదు, రేపు వచ్చి తీసుకెళ్ళండి. అలాగా, సరే. ఓహో, ఇప్పుడు అర్థమైంది.
నా ప్రేమ ఎంత ఉందో అర్థమైందా? చాలా బాగా అర్థమైంది. మీ కారు సర్వీసింగ్ లో ఉంది, అందుకే ఇంట్లో ఖాళీగా ఉన్నారు, అందుకే నా వెనకాల తిరుగుతున్నారు, అందుకే ఇన్ని ప్రేమ కబుర్లు చెప్తున్నారు. నేనేదో నిజంగానే ప్రేమ పొంగిపోతుందా అనుకున్నాను. అంటే నీ మీద నాకు ప్రేమ లేదనుకుంటున్నావా? ఉంది, చాలా ఉంది. కానీ అది ఇలా కబుర్లతో కాలక్షేపం చేసే ప్రేమ కాదు. నాకు అవసరం ఉన్నప్పుడు నా పక్కనే నిలబడే ప్రేమ, నా అలసట తీర్చే ప్రేమ, నేను ఏడ్చినప్పుడు ఓదార్చే ప్రేమ. నేను చూపించే ప్రేమ కూడా అంతే అందంగా ఉంటుంది. అది ఆకాశం అంత పెద్ద. ఆపండి ఆపండి ఆపండి. ఇంకొక డైలాగ్ చెప్తే బ్యాక్గ్రౌండ్ లో పాట కూడా పెట్టాల్సి వస్తుంది. ఏంటి ఆకాశం అంత ప్రేమ అని అంటున్నారు? నాకు మీనా మీద ఎంత ప్రేమ ఉందో చెప్తున్నాడు డబ్బుడమ్మా. ఆహా, ఏది ఒకసారి చూపించి చూద్దాం. అవునండి, చూపించండి, నేను చూస్తాను. అయ్యో, అదెలా చూపిస్తాం? మరి మాటలు ఎందుకు కోటలు దాటుతున్నాయి? ఈ డైలాగ్స్ నేను చాలా సీరియల్లో చూసాను. కొత్తది ఏదైనా చెప్పు, లేకపోతే ఆ ప్రేమను చూపించు. అదెలా చూపిస్తాం? ఇదేమైనా పూల కంప? ఇదిగో చూడండి అని చూపించడానికి. మరి ఆకాశం అంత ప్రేమని ఎందుకన్నావు? ఆ, అది అది అంటే చూసావా మీనా, ఇలాంటి మగాళ్ళు మాటల్లో చంద్రుడిని కూడా దింపేస్తారు. గట్టిగా అడిగితే నీళ్లు నమ్ముతారు. మా తల్లి, నువ్వు నీ సీరియల్ తెలివితేటలతో మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టుకో. ఇప్పటికే ఈమె నన్ను విచారం చేస్తుంది. నువ్వు జడ్జిలా కూర్చోకు. అవును, అయినా ఈరోజు ఇంత త్వరగా వచ్చేసేయండి, హోటల్కి వెళ్ళలేదా? ఈ రోజు వేరే పని ఉంది, అందుకే నీటితో చెప్పి లీవ్ తీసుకున్నాను. ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేస్తున్నారండి. హలో, ఏమ్మా, డబ్బింగ్ ఎక్కడెక్కడి నుంచో చెప్పి పంపిస్తున్నావు, స్టూడియోకి వచ్చి చెప్పట్లేదు. నువ్వెక్కడో బయట నుంచి చెప్పి పంపిస్తుంటే వాయిస్ నుండి నాన్ సింక్ లో ఉంటున్నాయి. అసలు సింకే కావడం లేదు. మన డబ్బింగ్ డైరెక్టర్ కృష్ణ గారి ఫోన్ కూడా తీయట్లేదంట. అయ్యో సరే, ఇప్పుడే పంపిస్తాను. సరే, మీ ప్రేమ కథకి నేను వెళ్ళను కాదు, నేను లోపలికి వెళ్తాను. అమ్మా తీసుకో. విద్య, నువ్వేంటి ఇక్కడ? ఏం లేదే, చిన్న పనుండి వచ్చాను. ఈ దారిలోనే ఉన్నాను కదా, ఒకసారి ఆంటీని చింటూని చూసి వెళ్దామని వచ్చాను. మంచిది, అప్పుడప్పుడు ఇలాగే వస్తూ ఉండు. ఉం? రోహిణి, నువ్వేంటమ్మా నా దగ్గర అంత పెద్ద విషయం దాచిపెట్టావు? ఏ విషయం? అల్లుడు గారికి అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యిందంట కదా, కళ్ళకు ఆపరేషన్ కూడా జరిగిందంట కదా, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? అవును, జరిగింది. అయితే అదే, నాకెందుకు చెప్పలేదమ్మా? చెప్తే ఏం చేసేదానివి? వచ్చి పరామర్శించేదానివా? ఎలా ఉన్నావు అల్లుడు అని అడిగేదానివా? అలా అనుకు రోహిణి, చెప్పుంటే కనీసం విషయం తెలుసుకునేదాన్ని కదా. తెలుసుకోవడం వల్ల ఏ ఉపయోగం లేనప్పుడు చెప్పడం మాత్రం ఎందుకు అని చెప్పలేదు. నేను నిన్ను ఫోన్ చేసి డబ్బులు కావాలని అడిగాను, గుర్తుందా? ఆహా, గుర్తుంది. 1,70,000 వరకు కావాలన్నావు. ఆ డబ్బులు మనోజ్ ఆపరేషన్ కోసమే అడిగాను. మరి విషయం చెప్పకుండా డబ్బులు అడిగితే నాకెలా అర్థమవుతుంది? ఇప్పుడు ఆ విషయం అవసరమా? ఏయ్, ఎందుకంత ర్యాష్ గా మాట్లాడుతున్నావు? ఆవిడ మీ అమ్మగారే కదా. ఏంటి, నువ్వు కూడా మా అమ్మకే సపోర్ట్ చేస్తున్నావా? ఈ రోజు నేను పడుతున్న సగం కష్టాలకి కారణం మా అమ్మే. అమ్మా తల్లి, మళ్ళీ మొదటి నుంచి నీ కష్టాల పురాణం మొదలు పెట్టుకు. ఇప్పటికే 100 సార్లు విన్నాను. ఇంకొకసారి చెప్తే నాకు డైలాగ్స్ కూడా కంఠస్థం అయిపోతాయి. ఆంటీ, తలపోటు వచ్చేలా ఉంది, కొంచెం టీ పెట్టి తీసుకొస్తారా? అలాగేనమ్మా. నీకొక విషయం చెప్పడం మర్చిపోయానే. ఏమైంది? మటన్ కొట్టు మాణిక్యం మా ఇంటికి వచ్చాడు. ఆ, అవునా? ఆ, ఎందుకు? ఏమైనా జరిగిందా? అయ్యో, రిలాక్స్. ఈసారి శుభవార్తే. ఎల్లుండి వాళ్ళ మేనల్లుడి పెళ్ళుందంట, ఇన్వైట్ చేయడానికి వచ్చాడు. నిన్నైతే ప్రత్యేకంగా రమ్మని కార్డు కూడా ఇచ్చాడు. అయ్యో, కార్డు ఇంట్లోనే మర్చిపోయాను. పర్లేదు, కార్డు లేకపోతే పెళ్ళి ఆగిపోదు, కానీ నేను మాత్రం అక్కడికి రావడం కుదరదు. ఎందుకు?
అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే మళ్ళీ కొత్త ప్రశ్నలు, కొత్త కథలు, కొత్త అబద్ధాలు. నా వల్ల కాదు. ఇప్పటికే చాలానే మేనేజ్ చేస్తున్నాను. పాపం మాణిక్యం చాలా ప్రేమగా పిలిచాడే, వెళ్ళకపోతే బాగోదేమో. నాకు కుదరదని చెప్తున్నాను కదా. అంత రిస్క్ నేను తీసుకోలేను. అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టుకో. అసలే ఆ రోజు రంగారావు బాబాయ్ వాళ్ళ ఇంట్లో పెళ్ళుంది. నేను అక్కడ మేకప్ కూడా ఒప్పుకున్నాను. అక్కడికి వెళ్ళాలి. సరేలే, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు పెళ్లికెళ్ళి వస్తాను. నువ్వు కూడా వెళ్ళకు. ఎందుకు వచ్చిన గొడవ? కానీ పాపం అంత ప్రేమగా పిలిచాడు కదా. ఫోన్ చేసి సారీ చెప్దాం చాలు. ఎందుకింత చిరాగ్గా ఉన్నావు? మళ్ళీ ఇంట్లో ఏదైనా సమస్య? అలాంటిదేమీ లేదు. అందరూ బానే ఉన్నారు. కానీ నేను మనోజ్ని మరీ ఎక్కువగా మోసం చేస్తున్నానేమో అనిపిస్తుంది. రోజు రోజుకి గిల్ట్ పెరుగుతుంది. ఓ, అంటే ఇన్నాళ్ళకి గిల్ట్ ఫీల్ అవుతున్నావు అన్నమాట. పాపం బర్త్డే రోజు మంచి గిఫ్ట్ అడిగాడు. నా దగ్గర డబ్బులు లేక తాయెత్తు తెచ్చిచ్చాను. అది కూడా ఈ రోజు ఇంట్లో పోయింది. పాపం తను చాలా బాధపడ్డాడు. తన బాధ చూసి నాకు బాధేసింది. తన కోసం ఏదైనా చెయ్యాలనుంది. ఏం చేస్తావు? నీ దగ్గర డబ్బులు లేవు. ఇప్పటికీ అప్పుల్లో కూరుకుపోయావు. వడ్డీలకే ఊపిరి ఆడట్లేదు. మళ్ళీ కొత్త తలనొప్పులు ఎందుకు? ఏ విద్య, ఇది చూడు. ఏంటది? ఆ, మనోజ్ కోసం ఇదైనా చేస్తానే. ఐడియా అయితే బానే ఉంది. ట్రై చేయడంలో తప్పలేదు. డెసిజన్ నీదే మరి. హలో, టేబుల్ నెంబర్ 7 వేడిగా ఉంది, జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగే. అన్నా, నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఫుడ్ ఎలా ఉంది సార్? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఏమైనా మార్చాల్సిన, ఇంప్రూవ్ చేయాల్సింది ఏమైనా ఉందా? మార్చాల్సింది ఏమీ లేదు. నిజం చెప్పాలంటే మీకోసమే నేను ఈ హోటల్ కి రెగ్యులర్ గా వస్తుంటాను. నా కోసమా? అవును, మీరు చేసే వెజ్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ టిక్కా, మష్రూమ్ పెప్పర్, ఆ టేస్ట్ ఇంకెక్కడ దొరకదు. నేను నా ఫ్రెండ్స్ ని కూడా ఇక్కడికే తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ మేడం, మీరు ఇలా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఏదైనా లోపం కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి, ఇంకా బెటర్ గా చేస్తాను. అదే మీ గొప్పతనం. మీరు ప్రతిసారి వచ్చి ఫీడ్బ్యాక్ అడుగుతారు కదా. మీరు నాకు నచ్చేది ఆ క్వాలిటీనే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ హ్యావ్ ఇట్. సార్, ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఈ రెస్టారెంట్ ని నాకు అమ్మేస్తావా? ఎంత కావాలో నువ్వే రాసుకో. ఇప్పుడే సైన్ కూడా చేశాను. రవి, నీతు, ఒకసారి ఇట్రా. ఏమైంది? నువ్వు ఒక చెఫ్ అనే విషయం మర్చిపోతున్నావా? నేను షెఫ్నే కదా. మరి మాటి మాటికి ఎందుకు డైనింగ్ ఏరియాలోకి వచ్చి కస్టమర్స్ తో మాట్లాడుతున్నావు? నేనా? అవును, నువ్వే. ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ఎందుకు? ఏమైంది? నేనేమైనా తప్పు చేశానా? చూడు, ఇక్కడ షెఫ్ గా పని చేయాలనిపిస్తే పని చేయి, లేదంటే మానేసి వెళ్ళిపో. అనవసరంగా ఇక్కడ న్యూసెన్స్ మాత్రం క్రియేట్ చేయకు. న్యూసెన్సా? నేనా? అవును. అదేంటి? నేను ఒక షెఫ్ని. నేను చేసిన వంట ఎలా ఉందో తెలుసుకోవడం నా బాధ్యత. ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఇంకా బాగా చేయొచ్చని వాళ్ళతో మాట్లాడుతున్నాను. నేనేం టైంపాస్ చేయట్లేదు కదా. అయినా మీకేమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అందరూ చూస్తున్నారు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అవసరం లేదు, ఇక్కడే మాట్లాడుకుందాం. నువ్వేమైనా పెద్ద ఇంటర్నేషనల్ షెఫ్ అనుకుంటున్నావా?
కస్టమర్స్ అడిగితే బయటికి రా, అంతేగాని మాటి మాటికి బయటకు వచ్చి అందరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నిజంగా నాకు అర్థం కావడం లేదు. నేనేం తప్పు చేశాను? మీరు ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నారు? ఓ ఆ, అంటే నిజంగా నీకేం తెలీదా? దేని గురించి? నీ మనసులో ఏదైనా ఉంటే నువ్వే నాతో మాట్లాడాలి, అంతేగాని మీ అత్తయ్యని పంపించి నాతో బేరం ఆడిస్తావా? ఆ? మా అత్తయ్య మిమ్మల్ని కలిసారా? కలవడమే కాదు, నా హోటల్ కొనేస్తానంది. చెక్ బుక్ తీసి ఎంత కావాలో రాసుకో అంది. నీకు తెలీదా? ఏంటి? మా అత్తయ్య అలా మాట్లాడిందా? మాట్లాడలేదు, బేరం ఆడింది. ఈ హోటల్ కి పేరు రావడానికి కారణం మా అల్లుడే కాబట్టి నేనే కొనేస్తాను అంటుంది. నాకు నిజంగా తెలీదు, నమ్మండి. నమ్మాలా? నువ్వెప్పుడు ఏం చెప్తూ ఉంటావు? నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నేను కష్టపడి పైకొస్తాను, ఒకరి డబ్బు మీద బ్రతకను అని. మరిదేంటి? మీ అత్తగారి డబ్బుతో రెస్టారెంట్ కొనాలి అనుకోవడం? ఆ? చూడండి, ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్తాను. నేనెప్పుడు ఎవరి మీద ఆధారపడే మనిషిని కాదు. వాళ్ళు నాకు డబ్బిస్తామన్నారు, కొత్త రెస్టారెంట్ పెట్టిస్తామన్నారు, అది నిజమే. కానీ నేను ఒప్పుకోలేదు. నా కష్టంతోనే నేను ఇక్కడ ఎదగాలనుకున్నాను. అందుకే ఇక్కడ చెమటోడ్చి పనిచేస్తున్నాను. అయితే వెళ్ళి మీ అత్తగారికి చెప్పు, ఇంకెప్పుడు అలాంటి ఆలోచనతో ఇక్కడికి రావద్దు అని. చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. కానీ నన్ను మాత్రం తప్పుగా అర్థం చేసుకోకండి. నిజంగా నాకు ఈ విషయం గురించి ఏమీ తెలియదు. ఏమో, నువ్వు అడగకపోతే మీ ఆవిడ అడిగిందేమో, లేదా మీ ఇంట్లో వాళ్ళు ప్లాన్ చేశారేమో. నాకు అవన్నీ తెలియవు. ఇంకోసారి ఇలాంటి ప్రపోజల్స్ తో నా దగ్గరికి మాత్రం ఎవరు రాకూడదు. అసలు ఏం జరుగుతోంది? అత్తయ్య ఎందుకు ఇలా చేసింది?